దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఆదివారం దినమందు, ఆరాధన దినమందు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు ఒకసారి 122వ కీర్తనలో మనము యాత్రా కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన 3-4 విషయాలు ముఖ్యమైనవి మనకు కనబడతాయి. 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళ్దుమని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించితిని. 2వ వచనం, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. కాబట్టి 6వ వచనం చూడండి, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 9వ వచనం, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించాను. ఈరోజు మందిరంకి వస్తే మనకేం దొరుకుతుంది? మందిరంకి వస్తే మనకు ఏం దొరుకుతుంది? చాలామంది జీవితాల్లో ఆదివారం మందిరంకి పోకుండా టీవీలోనే చూస్తూ ఉంటారు. అవునా కదా? ఒక 10 మంది పాస్టర్లు టీవీలో చెప్తే 10 మంది మెసేజ్లు విని సంతోషిస్తారు, బాగానే ఉంది. కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ఆ రోజుల్లో ఇజ్రాయేలీలందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళడం అది పని కట్టుకొని వారు యెరూషలేముకు ఎంత దూరమైన వారు ఎక్కడ పల్లెటూరులో ఉన్నా సరే వారు ఖచ్చితంగా ఆ మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించేవారు, స్తుతించేవారు. అందుకనే దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నా తరినప్పుడు నేను సంతోషించితిని. కాబట్టి ఈరోజు నువ్వు ఇంట్లోనే కూర్చొని టెక్నాలజీని ఉపయోగించొద్దండి. చాలామంది ఈరోజు ఇంట్లో కూర్చొని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు టీవీ కూడా పోయింది. ఫోన్లో ప్రతి పాస్టరు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకు సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటాయి. ఎంత ఆశీర్వాదకరమో చెప్పలేము. అయితే వాటికి మించి, దానికి మించింది దేవుని మందిరం యొక్క గడప తొక్కడం. ఇది చాలా ముఖ్యం. 100వ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట 100వ కీర్తనలో మనకు కనబడుతుంది. యెహోవా, చూడండి, సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఎక్కడికి రావాలి? మనం ఆ సన్నిధికి రావాలి. ఈరోజు చాలామంది కాసంత డబ్బు కలిగిన తర్వాత కాసంత ఆహారము, వస్త్రాలు, భూమి, ఇల్లు, మంచి ఒక ఆశీర్వాదకరమైన జీవితం, నీకు మెటీరియల్ బ్లెస్సింగ్స్ కలిగిన తర్వాత ఏమైపోతారంటే పాస్టర్నే ఇంటికి పిలుచుకోవాలి. ఏమండి? పాస్టర్నే ఇంటికి పిలుచుకోవాలి. దైవజనుడిని ఇంటికి రప్పించాలి. ఒక మంచి దైవజనుడిని, ఆ నెల్లూరులో మంచి దైవజనుడు ఎవరు? ఆ మంచి దైవజనుడిని తీసుకొని వచ్చి మనము మంచి భోజనం పెట్టి ఆయనకి ఒక మంచి పర్స్ ఇచ్చి ఆయనకి మంచి ఇంకా ఆయన ద్వారా మనం ప్రవచనం చెప్పించుకోవడం, లేకపోతే ప్రార్థన చేయించుకోవడం, లేకపోతే ఇంకేదైనా మంచి చేయాలి అని ఒక ప్లాన్ చేసి వారి పనులను ఆపుకొని దైవజనుడిని ఇంటికి రప్పిస్తారు. మంచిదే, కాదల్లా. కానీ ఆదివారం మాత్రం, ఎప్పుడు ఆదివారం మాత్రం నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా, నీ కుటుంబీకులందరూ కూడా దేవుని ఆరాధించాలి, దేవుని మందిరంలో ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మన మొర ఆలకిస్తాడు. ఆయన అవన్నీ కూడా చూసే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకే దేవుని మందిరమునకు, యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నా తనినప్పుడు నేను
సంతోషించితిని. రెండవది, నీ పాదాలు ఎక్కడ ఉండాలి? రెండవ వచనం, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. కాబట్టి మన పాదాలు దేవుని యొక్క గుమ్మాలు తొక్కాలి. మన పాదాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటాయి. కొన్నిసార్లు వేరే ఊర్లకు వెళ్తుంటాయి మన పాదాలు, బీచ్లకు వెళ్తుంటాయి, సినిమా హాల్కి వెళ్తుంటాయి, షాపింగ్ కాంప్లెక్స్ వెళ్తుంటాయి, ఇంకా మంచి మంచి స్పోర్ట్స్లో ఉన్నటువంటి గ్రౌండ్స్కి వెళ్తుంటాయి. అలాగే నీ జీవితంలో రకరకాల పరిస్థితులు బట్టి నీ యొక్క పరిస్థితులను బట్టి నీ పాదాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాయి. కానీ నీ పాదాలు ఆదివారం దేవుని మందిరానికి నడవాలి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు దేవుడు? కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితాల్లో చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము, ఒక మంచి మాటలు 5వ వచనం చూస్తే, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అంటే దేవుని నివాస స్థలం, అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులను, గొర్రె మేకలను, తొలుచులు వాటిని తీసుకొని రావాలని మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటిని అందు సంతోషింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం సండే భోజనం కూడా ఎక్కడ చేయాలంట? ఆ రోజుల్లో పిల్లలందరూ కూడా, అంటే యాత్ర నుంచి వారు ప్రయాణం చేసి వారు యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఆ యెరూషలేములో ఏం చేయాలంటే వారు తెచ్చుకున్నటువంటి ఆహారం కూడా అక్కడ రొట్టెలు భోజనము చేయాలి. ఎంత గొప్ప విషయం! ఒక్కోసారి మన సంఘాల్లో కూడా ఆదివారం భోజనం పెడుతూ ఉంటాం. అది చాలా ముఖ్యం. ఎప్పుడైతే భోజనం స్టార్ట్ చేస్తారో సంఘాల్లో, ఆ సంఘం అభివృద్ధి పొందుతుంది. ఆ సంఘంలో ఆహారం ఉండేటట్లుగా దేవుడే చెప్పాడు, నా మందిరములోకి ఆహారం ఉన్నట్లు మీరు తీసుకురండి అని. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనకు కనబడుతుంది. కాబట్టి డబ్బు 10వ భాగమే కాదు తేవాల్సింది, ఆహారం కూడా తేవాలి. ఆ 10వ భాగం కాదు, ఆహారమే కాదు, తొలిచూలు పుట్టినటువంటి పక్షులు కానీ, ప్రప్రథముగా ఫలించినటువంటి ఫలముల్లో కానీ అన్నిటినీ దేవుని మందిరానికి తీసుకొస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏం ఆశీర్వదిస్తాడు? ఇప్పుడు ఒక పశువు ఉంది, ఒక పశువును కొన్నారు మీరు, ఒక బఫెలో కొన్నారు. దాన్ని కొనిన తర్వాత ఆ బఫెలోకి మొదట పుట్టినటువంటి దూడ దేవునికి అర్పించండి. దాని ద్వారా మీకు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇవి నా మాటలు కాదు, ఈ రోజుల్లో చాలామంది తక్కువ అది చేసి, అవునా కదా? ఏమిస్తారంటే పాలు ఇస్తారు. పుట్టిన తర్వాత ఏమిస్తారంటే, దూడ పుట్టిన తర్వాత, ఆ దూడ కనిన తర్వాత, ఆ బఫెలో ఆ పశువు దూడ కనిన తర్వాత మొట్టమొదటిగా పాలు, జున్ను పాలు ఎవరు మన సంఘాలు ఇస్తారు. తర్వాత మనము సంవత్సరానికి ఒకసారి పొలం వేసినప్పుడు ఆ పొలంలో పండినవి 10వ భాగం తీస్తాం. అది సహజమే, అందరూ చేసే పని. కానీ తొలిచూలు అంటారు, అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది 6వ వచనం
ద్వితీయోపదేశకాండం 12:6 మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువుల్లోని గొర్రె మేకల్లోను తొలుచులు వాటిని తీసుకొని రావలను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇనువాలాగా ఇస్తే, ఇప్పుడు మన కుటుంబంలో ఒక 3 పిల్లలు పుట్టారు, లేకపోతే 2 పిల్లలు పుట్టారు, ఒక్కరినన్నా దేవునికి సమర్పించాలి. ఒక్కరినన్నా దేవునికి సమర్పించాలి. చూడండి, ఇజ్రాయేలీలు వారు ఇప్పుడు కూడా వారి దేశాన్ని వారు కాపాడుకునే దానికి ఇంటికి ఒకరు మిలిటరీలోకి వెళ్ళాలి. అవునా? మన భారతదేశంలో కూడా అలా పెడితే ఎంత బాగుంటుంది. ఇంటికి ఒకడు భారతదేశం కొరకు కష్టపడేటట్లుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సో, లేకపోతే ఎయిర్ ఫోర్సో, లేకపోతే ఇంకా నేవల్ ఫోర్సో, ఇంకా ఉన్నాయి కదా చాలా. దేవునికి అలాగే మన కుటుంబాన్ని కూడా దేశం కోసం, కుటుంబం కోసం, మన ఆశీర్వాదాల కోసం దేవుని బిడ్డల్ని మనం సమర్పించాలి. నువ్వు ఈరోజు తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమని వెళ్ళాలంటే, నేను కూడా నా పిల్లల్ని ఈ విధంగా చూడండి, మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీ చేతి పనులన్నింటినీ యందు సంతోషపరచవలను. వాళ్ళను. కాబట్టి దేవుని బిడ్డలారా, మన చేతి పని ఏం పని చేస్తున్నాం? నువ్వు దశభాగం ఇవ్వడం చాలా ముఖ్యం, కానీ దానికంటే ముఖ్యం నీ చేతి పని దీవించబడాలని దేవుని కోరుకోవాలి. అందుకే 128వ కీర్తన 2వ వచనం చదవండి. చాలా బాగా తెలిసినటువంటి వాక్యం అది. 128వ వచనము, 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, నీ చేతి పనులన్నిటిలో దేవుడు నిన్ను హెచ్చించాలి, దీవించాలి. నువ్వు చేసిన పని దీవించబడాలి. కాబట్టి ఈరోజు ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే, దేవుని మందిరంలో నువ్వు చేసే ప్రార్థన నీ చేతి పనుల వలన ఆశీర్వాదం చూడాలి. కాబట్టి ఇశ్రాయేలు నీ పిల్లలను చూచెదవు అంటే, చూడడం అంటే దాని అర్థం ఏంటి? ఏమ్మా, చూడడం అంటే ఏంటి? దాని అర్థం వారి యొక్క సమస్తమైన ఆశీర్వాదాలన్నీ చూడటం, వారి పిల్లలను చూడటం. నీవు ఇక్కడ మన సంఘంలో 3 తరాల పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఆంటీ ఉన్నారు, ఆంటీకి ఇచ్చిన కుమార్తె శాంతలక్క ఉంది, తర్వాత దాని నుంచి శారణం ఉంది, ఇప్పుడు వారి తర్వాత పెదబాబా ఇమ్మి ఉంది. ఇంకా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఎందుకు 3-4 తరాల పిల్లలను మనం చూడాలి. ఐగుప్తు దేశంలో ఆదికాండం 55లో మాకీరుకు పుట్టిన పిల్లలను యోసేపు ఒడిలో ఉంచుకుంటారు. అంటే ఒక బ్లెస్సెడ్ మ్యాన్, ఒక దేవుని ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి దేవుని మందిరంలో ఆశీర్వదించబడాలి. దావీదు ఎందుకు ఒక మాట అన్నాడు, నీవు ఆశీర్వదించిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. అంటే ఎందుకు అన్నాడంటే, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదం. సొలొమోను మందిరం కట్టినప్పుడు అక్కడ కనీసం కొన్ని వేల పశువులను, గొర్రెలను వధించినప్పుడు, వారు బలిపీఠములు కట్టి ప్రార్థన చేసినప్పుడు అగ్ని ముట్టించకుండా ఆ అగ్ని చేత పరలోకము నుంచి ప్రార్థన చేయబడినటువంటి ప్రార్థన, పరలోకము నుంచి దేవుని అగ్ని పంపించి వారు అనిపించినటువంటి దహన బలులన్నీ కాల్చబడ్డాయి. దేవుడు స్వీకరించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మనము దేవునికి ప్రార్థన దేవుని మందిరంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. కాబట్టి మందిరముకి నువ్వు ఒక్క రోజు వస్తే చాలు. ఒక దినము దేవుని ఆలయంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని నువ్వు ఏ విధంగా ఆచరించాలంటే, పరిశుద్ధంగాను
ఆ? చూడండి, యెషయా గ్రంథములో ఒక మాట ఉంది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. అది యెషయా గ్రంథం మీకు బాగా తెలుసు కదా. 58వ అధ్యాయంలో చూడండి 13వ వచనం. 58:13 చదవండి ఎవరైనా. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు కోరుకుని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యము నీకు నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎంత గొప్ప విషయం! నువ్వు చేయాల్సిన పని, నువ్వు దేవునికి మందిరానికి వెళ్ళే రోజు, వారికి విశ్రాంతి దినం, మనకి ఆదివారం. అది ఏదైనా కావచ్చు. నువ్వు మందిరానికి వెళ్ళే రోజు, ఈరోజు మందిరానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వారి మనసు పరీక్షించుకోవాలి. ఆ రోజు సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇజ్రాయేలీలు 12 గోత్రికులు. అందుకే ఈ 122వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నామంటే 4వ వచనం, ఇజ్రాయేలీలకు నియమింపబడిన శాస్త్రమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుని చిత్తంలో ఉండేవారు, దేవునికి నియమించబడినటువంటి వారు, ప్రార్థన చేసేవారు, దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వారు, దేవుని కొరకు నాజీలు చేయబడినట్టు సమర్పించుకున్న వారు మందిరంలో కనబడతారు. మన మందిరంలో ఉన్నారా సమర్పించుకున్నవాడు? లేరు. కారణం ఏంటి తెలుసా? భక్తి లేదు, భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఆ భక్తి భయం ఉన్న దగ్గర ఏం దొరుకుతుందంటే ఆశీర్వాదాలు ఖచ్చితంగా నిలబడతాయి. అదే ఈరోజు మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, 20 నిర్గమకాండం 34వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 22వ వచనం. మరియు నువ్వు గోధుమల కొలతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతము పంట కూర్చు పండుగను ఆచరింపవలను. సంవత్సరములకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. హల్లెలూయా. కాబట్టి సంవత్సరానికి ఒకసారి పండుతుంది కదా, ఆ పంటలన్నీ కూడా దేవుని మందిరానికి తీసుకురావడమే కాదు, మీరు ప్రథమ ఫలముల పండుగ, గోధుమల కొలతల చేసే ఆ పండుగలో, తర్వాత వారములకు పండుగ, సంవత్సరాంతం పండుగలో మీరు వచ్చి చేసిన ఎత్తిపెట్టినటువంటివన్నీ కూడా సంవత్సరానికి ఒక్కసారి తీసుకొని వచ్చి మందిరంలో పెట్టాలి. ఇది మనము ఎంతో ముఖ్యమైనటువంటి విషయంగా మనకు కనబడుతుంది. ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళడం అంటే అంత చాలా వారు నిష్ఠాగరిస్తులే, పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారై, యథార్థమైన పవిత్ర కలిగి నీతి న్యాయములను అనుసరించి దేవుని దృష్టికి వారు ఇంపైనటువంటి ఒక శ్వాసల వలె దేవునికి ఆరాధన చేసేవారుగా దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఈరోజు నువ్వు ఎలా వెళ్తావు? నువ్వు అడిగేది దేవుణ్ణి ప్రతి ఆదివారం, ప్రతి సంవత్సరం, ప్రతి నెల నా అవసరతలు తీర్చు ప్రభా, నా కష్టాలు తీర్చు ప్రభా, నా సమస్యలు తీర్చు నాయన, నాకున్నటువంటి పరిస్థితులు మార్చు ప్రభా. ఇలాగే మనము
ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఆయన చేసే పనులను బట్టి మనము జ్ఞాపకం చేసుకొని ఆయన యందు నమ్మకము కలిగినటువంటి వారముగా, ఆయనతో మనము మమేకమైనటువంటి వారముగా మనము దేవుని మందిరములో కనబడాలి. నీ మనస్సు దేవుని మనస్సు మందిరములో ఏకము కావాలి. చూడండి 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలకు నివాసము దొరుకును. పిల్లలు పెట్టుటకు వానకోవులకు ఊటి స్థలం దొరుకును. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. 10వ వచనం, 84వ కీర్తన 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో ఉన్నట్టు కంటే నా దేవుని మందిర ద్వారములో నివసించుట నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది దావీదుకి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైన పనులు దావీదుకి ఇష్టముగా ఉన్నాయి. దావీదు జీవితంలో యెహోవా మందిరమునకు జనులు వెలుదమని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆ సంతోషం నీకు ఉండాలి. నీ పిల్లలు దేవుని మందిరంలో కనబడాలి. నీ బిడ్డలు మందిరంలో, నువ్వేమో చూడండి, ఈరోజు భర్త ఏమో బయట ఉంటాడు, భార్య ఏమో ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది, ఆదివారం. ఆ పిల్లలందరినీ పంపిస్తారు, కానీ భర్త ఏమో రాడు దేవుని మందిరానికి. ఎందుకంటే మందిరానికి వస్తే ఏదో నామూషం. అసలు పురుషులే దేవుని మందిరానికి, ఇజ్రాయేలీయులు నిర్గమకాండంలో మనం చదువుకున్నాం, 34వ అధ్యాయం 22, 23వ వచనంలో చదువుకున్నాం. సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళు పురుషులందరూ కూడా వారు వచ్చినటువంటి కృతజ్ఞత అర్పణలన్నీ కూడా దేవుని మందిరంలో పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. 122వ కీర్తన 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని ప్రేమించేవాడు, దేవుని దగ్గర దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవాడు తక్కువైపోయినా. కనీసం రోజుకు ఒకసారైనా మనం వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుందా లేదా? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమయ్యేదానికి కారణం ఏదైనా ఉందంటే దేవుని మందిరంలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలవు. ఒకరోజుకి ఆ కన్నీరు కార్చొద్దని దేవుడే చెప్తాడు, దుఃఖించొద్దని దేవుడే చెప్తాడు. నీ కన్నీళ్ళు నేను చూశాను అని హిజ్కియా మహారాజుకు చెప్పినట్లు దేవుడు నీకు చెప్తాడు. ఒక దైవజనుడి ద్వారానో, ఒక మంచి కళ ద్వారానో, దర్శనం ద్వారానో నీవు కన్నీళ్ళు కార్చున్నటువంటి ఆ కన్నీళ్ళు దేవుని మందిరంలో ఆ కన్నీటి బొట్టుని దేవుడు చూస్తాడు. చూసి ఖచ్చితంగా ఆ మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చి సమృద్ధి పరుస్తాడు, దీవిస్తాడు. ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నీకు అనుగ్రహిస్తాడు. అదే చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు ఇజ్రాయేలీలు యేసుక్రీస్తు తదనంతరం వారు చేస్తున్నటువంటి పనులు చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తలుల బోధయందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. అంటే యెరూషలేము క్షేమం కొరకే కాదు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల కొరకే కాదు, దేశంలో ఉన్నటువంటి వారందరి కొరకు వారు ప్రార్థన చేసేవారు. ఎలాగ ప్రార్థన చేసేవారు? వారు రొట్టె విరిచేవారు, సహవాసములో ఉన్నటువంటి వారు, బోధించడంలో ఉన్నటువంటి వారు, బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును
ఎడతెగక ఉండిరి. ఈరోజు మన కుటుంబాలు ఇలా ఉన్నాయా? ప్రతిరోజు రొట్టి భోజనం చేస్తున్నాం మనం, వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి. ఆశీర్వాదాలు ఎక్కడ మనం కోల్పోతున్నామంటే ఆ ఓల్డ్ టెస్టమెంట్లో జరిగినటువంటి ఆ విషయాలు, పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి ఆ సూచనలు, విషయములు, కార్యక్రమాలని, ఆ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పనులన్నీ కూడా కొత్త నిబంధనకు వచ్చేసరికి వారు స్తుతి బలులు, స్తోత్ర బలులు, బోధ, యేసుక్రీస్తు యొక్క శరీరము విరవబడడం, దాన్ని గిచ్చడం, దాన్ని తుంచడం, ఆ శరీరాన్ని నవ్వడం, ఆ శరీరాన్ని మింగడం. అంటే ఆయన రొట్టె, ఆయన ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని దీనిని చేయి అని చెప్పినటువంటి ఆ శరీరాన్ని గిచ్చడం, విరవడం, దాన్ని నోటిలో పెట్టుకోవడం, దాన్ని నమలడం, తిరిగి దాన్ని కడుపులోకి పంపించడం. ఎందుకు ఈ విధంగా చేస్తుంది? నీవు క్రీస్తు యొక్క శరీరము దినదినము ఆ శరీరము దాల్చవలేను. అర్థమవుతుందమ్మా? ఏమంటే అర్థమవుతుందా? కాబట్టి అలాంటి స్థితి వారు ప్రతి దినము దాన్ని ఎక్సర్సైజ్గా చేస్తున్నారు, పని చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారు బోధ చేస్తున్నారు, సహవాసంలో ఉన్నారు. ఒకరి యొక్క బాగోగులు వారు తెలుసుకొని ఒక మంచి ఫెలోషిప్లో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఇందుకే ఆశీర్వాదాలు వారికి పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని జ్వాలలు వలె వారి వాక్శక్తి అనుగ్రహించుకోవాలి. అనే భాషలు మాట్లాడసాగిరి. వారిలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వారిలో ఉన్నటువంటి బలహీనతలని కాల్చి వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు జరిగించేటట్లుగా ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి మాటలుగా దేవుడు చేశారు. వారిని ఆశీర్వాదకరంగా ప్రపంచానికి వారి ఆదిమ అపోస్తులుగా చేశారు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? చూడండి, 46వ వచనం, 47వ వచనం కూడా చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం, 47వ వచనం కూడా. మరియు వారి యొక్క మనస్సులై ప్రతిదినము దేవాలయంలో చూడండి ఎంత గొప్ప విషయం. వారి ఏక మనస్సులై ప్రతిదినం అంట, ఒకరోజు కాదు, నాట్ ఓన్లీ సింగిల్ డే, ఒకరోజు ఆగిపోలా, రేపు ఎల్లుండి ప్రతిరోజు, నెలకి ఎన్ని రోజులు ఉన్నాయి అన్ని రోజులు వాళ్ళు ప్రతిదినము ఏమంటారు, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచొచ్చు, దేవుని స్తుతించొచ్చు, ప్రజలందరి వలన దయ పొందినవారై. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏక మనసు కావాలి. సంఘంలో ఉన్నటువంటి 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, వారికి ఏక మనసు కావాలి. ఏక మనసు లేని దగ్గర వారు రొట్టె విరిచేటప్పుడు దేవుని యొక్క అభిషేకం పనిచేయదు. వారు ద్రాక్ష రసం తీసుకుంటున్నప్పుడు యేసు రక్తము వారిలో పనిచేయదు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయండి ఆయన చెప్పినటువంటి ఆ పని, ఆయన రక్తమును, ఆయన శరీరమును మనం భుజిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు అది నిర్దోషమైన రక్తము చేత మనము కూడా కడగబడాలి, పవిత్రము చేయబడాలి. ఎక్కడ? ఇంట్లో కాదు, మందిరములో సహవాసం. ఇంటింటా కూడా వారిని ఇబ్బంది పెట్టి మందిరంలో రానియకుండా వారి రోజు ప్రార్థన చేస్తాం అని చింత, ఇబ్బంది యూదులకు వచ్చినప్పుడు, మత ప్రవిష్టులకు వచ్చినప్పుడు, వారిని హింసిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి ఇంటింట వెళ్ళి రొట్టెలు విరచడం, వారి ఇంటినే దేవుడు మందిరములుగా మార్చడం ఎంత గొప్ప విషయం. 47వ వచనం చూడండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ చున్న వారిని ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఈరోజు మనకు సంవత్సరానికి ఒక 10 మంది వస్తే వచ్చిన వాళ్ళు కూడా తరిమేస్తామా? చెప్పండి, ఏమన్నా? అవునా కదా?
ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఆత్మీయంగా నీ జీవితం, దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ. ఆత్మీయంగా ఉన్నటువంటి వారు ఇలాగా ప్రతిదినము ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పంచుకోవచ్చు మరియు ప్రభువు రక్షణ పొందుతున్నారు. ఆ రక్షణ పొందే వాళ్ళు దినదినము, వారం వారం, నెల నెల సంఘములో చేర్చబడాలి. ఇదే నిజమైనటువంటి సంఘం, ఇదే నిజమైనటువంటి ఆరాధనకు యోగ్యమైనటువంటి దేవుని మందిరం. ఆ మందిరంలో దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ప్రవర్తించడం దేవునికి ఇష్టం. అలాగే చేసినటువంటి వారిలో యూదులు, ఇజ్రాయేలీలు దావీదు కాడి నుంచి ఎక్కువగా దేవునికి ఆరాధన. అందుకే దావీదు ఈ 122వ కీర్తనలో 8వ వచనం, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో 7వ వచనం, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమము ఉండును గాక, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. ఎందుకు అంటున్నాడు? మందిరంలో ప్రార్థన జరుగుతాం, మందిరంలో ధూప వేదిక, స్తుతి బలులు, స్తోత్ర బలులు, ఆరాధన యుక్తమైనటువంటి బలులు దేవునికి జరుగుతున్నాయి. ఆ మందిరం వలన ఆ ఊరు ఆశీర్వదించబడుతుంది, దేశం ఆశీర్వదించబడుతుంది. ఎన్ని మందిరాలు కడతామో అన్ని మందిరాలు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దీవించబడతాయి. అది ఒక బలిపీఠం లాగా అనుకోండి, అది ఒక ప్రత్యక్ష గుడారం లాగా అనుకోండి. ఆ గుడారంలో మనమందరం దేవునికి యాజీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనుకోండి. ఎంత గొప్ప విషయం. అందరూ లేచి నిలబడదాం, దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన కాక ప్రార్థన చేసుకుందాం, అందరం ఆరాధిద్దాం, స్తోత్రం స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం.